బాగు చేయడం కష్టం కానీ పాడు చేయడం ఎంతసేపు. గత రెండేళ్లుగా రేవంత్ సర్కారు వెలగబెడుతున్నటువంటి ఘనకార్యం అదే. బాగుపడ్డ తెలంగాణను మళ్ళీ శిథిలం చేస్తున్నారు. ఏదో ఉద్ధరిస్తారని అధికారం ఇస్తే ఉన్నది ఉడగొడుతున్నారు కాంగ్రెస్ పాలకులు. ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలనే వంచేస్తుంది కర్కస కాంగ్రెస్ ప్రభుత్వం. ఘనత వహించినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గానికి సుఖం లేదు, ఏ వర్గము సంతోషంగా లేదు. గడప గడపకు ఎడతెగని దుఃఖమే. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందని ఎవరికీ అనిపించట్లేదు. సమస్యలు వినే నాదుడు లేడు, జనం గోడు పట్టించుకునే పాలకుడు లేడు. రాష్ట్ర ప్రజలు అనాథల్లా ఫీల్ అవుతున్నారు. కష్టం చెప్పుకుందామంటే గరుకు గోడలు తప్ప వినే గుండెలు కనిపిస్తే ఒట్టు. రైతు లేకపోతే ఈ రాష్ట్రమేది, ఈ దేశమేది, ఈ ప్రపంచమేది? అన్నదాత నాకెందుకులే అనుకుంటే మన ప్లేటులోకి ఫుడ్ వస్తుందా? రైతు పండించకపోతే అందరం కడుపు మాడి చావమా? మరి ఆ సోయి రేవంత్ సర్కారుకు లేదా? ఉంటే ఇలా రైతులను అవమానిస్తారా? బస్తా యూరియా కూడా ఇవ్వకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకట? గద్దెనెక్కి ఎవరి గడ్డలను మర్దన చేస్తున్నారు? అన్నదాతలకు సాగునీరు, ఎరువు కూడా ఇవ్వలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈ తిట్లు తక్కువ, కాంగ్రెస్ కోసం ఇంకా కొత్త కొత్త తిట్లు కనిపెట్టినా తప్పులేదు. గత 10 ఏళ్లు ఎంత దర్జాగా ఉండేది తెలంగాణ వ్యవసాయం. గడిచిన దశాబ్దం పాటు ఈనాడైనా రైతు కంట నీరు ఒలిగిందా? గుంట పొలమైన ఎండిందా? ఇన్నాళ్ళు హాయిగా సాగు చేసుకున్నటువంటి రైతన్నకు ఇప్పుడు ఎనలేని కష్టం వచ్చి పడింది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. బస్తా యూరియాకు లాటరీ కొట్టాల్సినటువంటి పరిస్థితి. యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి తిప్పలు ఎంత చెప్పినా తక్కువే. ఎరువుల కౌంటర్ల దగ్గర మళ్లీ చెప్పుల లైన్లు కనపడుతున్నాయి. గుప్పెడి యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. క్యూలో చెప్పులు పెట్టి బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో యూరియా అందక రైతు చితికిపోతున్నాడు. వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. చెప్పులకు కళ చెప్పులేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బస్సులకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బస్సుల కొరకు రోజు వచ్చుకుంటా మరిపోతున్నాను. ఎన్నికలప్పుడు ఎన్నెన్ని చెప్పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇక మీరంతా గవర్నమెంట్ నౌకర్లే అన్నట్టుగా నిరుద్యోగులకు ఆశలు చూపారు. గంపగుత్తగా వారి ఓట్లని గుద్దించుకొని చివరికి నిరుద్యోగుల నెత్తిన నీళ్లు జల్లారు. 2 లక్షలు కాదు కదా, పట్టుమని 10 జాబులు కూడా నింపలేదు రేవంత్ సర్కారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చి పోజులు పెట్టి ఫోటోలు దిగారు. అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కు అదే రోజు గోరీ కట్టారు. జాబ్ క్యాలెండర్కు ఏడాది గడిస్తే మొన్న నిరుద్యోగులంతా ప్రథమ వర్ధంతి జరిపారు. ఏం దౌర్భాగ్యం ఇది! ఇందుకేనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది?
కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం పెద్ద మనసుతో ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించింది. ఇక ఆ ఇండ్లకే పట్టాలిచ్చి నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, క్రెడిట్ కొట్టేశారు. పోనీ ఇచ్చిన ఆ ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించారా? లేదు. లిఫ్టులు పనిచేయట్లేదు, రవాణా సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, ఇంకా చాలా వసతులు లేవు అక్కడ. ఇదేం అన్యాయం అంటూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్వాసితులు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. డ్రైనేజీ సమస్య, దోమల బెడదతో రాత్రుల్లో నిద్ర కూడా పట్టలేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. పక్కన సెక్రటేరియట్లో మొద్దు నిద్రపోతున్నటువంటి పాలకులకు వారి గోస ఎలా కనిపిస్తుంది? లేదన్నా కిరణ్ లైవ్ ప్రభుత్వానికి అవిశ్రాంతంగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందినటువంటి వారిని ఏ ప్రభుత్వమైనా ఎలా చూసుకోవాలి? వారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి కడుపులో పెట్టుకుని కాపాడాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్లను పట్టించుకోవట్లేదు. అధికారం చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా పెన్షనర్ల బెనిఫిట్స్ ఇంకా ముట్టలేదు. పెండింగ్ డిఆర్ బకాయిలు విడుదల చేయలేదు. ఫిట్మెంట్ ఇంకా ఫిట్ కాలేదు. పీఆర్సీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇక ఓపిక నశించినటువంటి పెన్షనర్లంతా ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టారు. సర్కారు నిర్లక్ష్యాన్ని కడిగి పారేశారు. ఇంత సేవ చేస్తే ఇదేనా మాకిచ్చే గౌరవం అన్న వారి ఆవేదనలో అర్థమవుతుంది. సచివాలయానికి కూతురేటు దూరం నుంచి పెన్షనర్లు చేసినటువంటి రణగర్జనను ఈ ప్రభుత్వం విన్నదా? ముఖం అటు తిప్పుకుంది. ఇష్టం లేకున్నా సరే ఇండ్ల కూల్చివేతల్లో పాల్గొన్న హైడ్రా మార్షల్స్ కూడా చివరికి కన్నెర చేశారు. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించారు. మాజీ సైనిక ఉద్యోగాలు హైడ్రాలో మార్షల్స్గా పనిచేస్తున్నారు. సైన్యంలో పనిచేసినటువంటి వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం వారి జీతాల్లో నిర్దాక్షిణ్యంగా కోతపెట్టింది. దాంతో కడుపు మండినటువంటి మార్షల్స్ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాని ప్రభావం మాన్సూన్ ఆపరేషన్స్ మీద పడింది. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. ఈ వర్షాల్లో ఎమర్జెన్సీ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇంత జరుగుతుంటే రేవంత్ ప్రభుత్వానికి సోయి వచ్చిందా? వస్తే ఆశ్చర్యమే. కాంగ్రెస్ మంత్రులు కనిపిస్తే చాలు జనం గరం అయిపోతున్నారు. ఇవాళ హన్మకొండలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ గట్టిగానే తగిలింది. కడుపు మండిన మధ్యాహ్న భోజన కార్మికులు మంత్రిని ఇంటిని ముట్టడించారు. అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టు ఇచ్చి మా పొట్టకొట్టదని వేడుకున్నారు. పోలీసులను రంగంలోకి దింపినటువంటి మంత్రివర్యులు మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసు స్టేషన్లోనే పడేశారు. ఆడబిడ్డల పట్ల ఇది ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి. మళ్లీ పేరుకు ఇందిరమ్మ పాలనంటారు. అసలే పాలకులకు జనమంటే మినిమం రెస్పెక్ట్ లేదు. ఓట్లేసిన ప్రజలకు పూచిక పట్టి విలువ లేదు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగినటువంటి అమాననీయ సంఘటన చూస్తే ఎవరికైనా సరే గుండె చివుక్కుమంటుంది. పాపం ఒక దివ్యాంగుడు తన కష్టాన్ని చెప్పుకోవడానికి కలెక్టరేట్కు వస్తే పోలీసులు ఏం చేశారో తెలుసా? ఈడ్చి అవతల పారేశారు. దివ్యాంగుడి గొంతు నొక్కేశారు. ఇంత దుర్మార్గం! ఒక దివ్యాంగుడి పట్ల ఇంత చిన్న చూప! ఇదంతా చూసినటువంటి కలెక్టర్ గారి మనసు రవ్వంతైనా కరగలేదు. అంతేలే, యథా పాలకుడు తథా అధికారి.
రైట్, జనం అష్ట కష్టాలు ఎదురెదుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వీధి నాటకాలు ఆడుతోంది? ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే మరి వచ్చినటువంటి ఆదాయం అంతా ఎటు దారి మల్లుతున్నట్టు? తెచ్చిన 3 లక్షల కోట్ల అప్పు ఎవరికి ముట్టినట్టు? ఆ పైసలతో ఎవరి జేబు నిండింది? మనీ సూట్ కేసులు ఏ విమానంలో సైలెంట్గా ఢిల్లీకి చేరాయి? ప్లీజ్ ఆన్సర్ మిస్టర్ రేవంత్ రెడ్డి.